ప్రజాపాలన అంటే ప్రతి ఒక్కరి పాలన. ఇందులో కేవలం ఒక్క వర్గం మాత్రమే కాదు, అన్ని వర్గాలు, అందరూ. అలాంటి అందరినీ కలుపుకుని పోయే ప్రభుత్వం మాది. మా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా అందరినీ కలుపుకుని పోతామని సంకేతాన్ని ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంది. అందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష బీజేపీ నాయకులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఆహ్వానిస్తుంది. పచ్చ చీరగట్టి కంకి చేతబట్టి అభయహస్తంబు చూపుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠం వెక్కి నిండు ముత్తైదువోలే కన్నుల పండువలా కనిపిస్తున్న ఓ తల్లి తెలంగాణ, నీకివే మా పాదాభివందనాలు అంటూ అందరూ చేతులెత్తి మొక్కేలా కనిపించే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూశారుగా. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుపోవాలని భావిస్తున్నామని ఇదివరకే ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా డిసెంబర్ 9 రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ 1,00,000 మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి, సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తండ్రుల మధ్యలోనే డిసెంబర్ 9 సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మేము అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సరిగ్గా ఇదే డిసెంబర్ 9వ తేదీన ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు కావటం తెలిసింది. ఈ రోజున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న శుభ సందర్భాన్ని రాష్ట్ర పండువలా చెయ్యాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. సబ్బండ వర్ణాలను కలుపుకుపోవటం మాత్రమే కాదు, అధికార ప్రతిపక్షాలనే తేడా లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతోంది. ఆ తల్లి సరికొత్త రూపు దర్శించి తరించాల్సిందిగా ప్రార్థిస్తోంది ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులను సైతం ఆహ్వానించాలనుకుంటున్నామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పర్యవేక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు ఎంతవరకు జరుగుతున్నాయో ఆరా తీశారు. సచివాలయంలో భారీ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తోంది ఈ ప్రభుత్వం. ఈ ఫౌంటైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫౌంటైన్ కు చివరన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. చూపరులను ఆహ్లాద పరిచేలాంటి వాతావరణం సైతం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహావిష్కరణతో పాటు ప్రజా పాలనా విజయోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 7 తేదీన వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న తమన్ల ద్వారా సంగీత విభావరి నిర్వహించనున్నారు. 9వ తేదీన తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్ సహా వివిధ శాఖలకు చెందిన 120 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. యూత్ కోసం సెల్ఫీ పాయింట్లను సైతం పెడుతున్నారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి తాగునీరు, టాయిలెట్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయం సహా సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.